మన వంటకు స్వాగతం. ఈరోజు మన వంట కార్యక్రమంలో మీకు చీజ్ ఎలా తయారు చేయాలో నేర్పించే ప్రయత్నం మన వంట చేస్తుంది. చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో చీజ్కు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే చాలా సింపుల్గా 1 లీటర్ పాలు అండ్ వెనిగర్. ఈ రెండు షాప్లో దొరికిపోతాయి కాబట్టి చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు మన వంట చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఓ లుక్ వేసేయండి. ఈరోజు నేను చేయబోయేది చీజ్. దాన్ని ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సింది 1 లీటర్ పాలు, మనం స్టవ్ ముట్టించుకొని ఈ పాలను మనం కొద్దిగా గరం చేసుకోవాలి. లైట్గా మనకు కొద్దిగా లైట్ గరం చేసుకోవాలి. బాయిల్ కాకుండా లైట్ గరం. పాలు వేడయ్యాయి, వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇందులో మనం వెనిగర్ 3 స్పూన్స్ వెనిగర్ వేసి కలపాలి, మిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, మన పాలు పగిలిపోయాయి. పాలు పగిలిపోయాక వాటిని వడగట్టుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేడి చేసుకున్నాము. ఈ వడగట్టిన దాన్ని మనం తీసేసి ఇలా గట్టిగా పిండేసుకోవాలి. కొద్దిగా వేడి ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చీజ్ తయారైంది. దీన్ని తీసి మనం చన్నీళ్ళల్లో వేయాలి. ఒక 2 మినిట్స్ చన్నీళ్ళల్లో వేయాలి. మన నీళ్ళు వేడెక్కాయి, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ని మనం స్పూన్తో ఇలా అయినా అన్నేసేయాలి. వేడి వాటర్ పక్కన పెట్టుకోవాలి. టూ మినిట్స్ వరకు వేసుకొని మినిట్స్ అయిపోయింది కదా, చీజ్ తీసేసి వాటర్ పిండేయాలి. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా స్పూన్తో అనుకుంటూ ఉండాలి. స్మూత్గా అవుతుంది చీజ్. ఇప్పుడు
నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకొని కావాలంటే ఇంకో గిన్నెలో వడగట్టుకొని కూడా తీసుకోవచ్చు. వేడిగా ఉండి వాటర్ చేయి కాలుతుంది కాబట్టి. ఇలా చేస్తుంటేనే మనకి చీజ్ మంచిగా రెడీ అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. మనం చెయ్యి కాలకుండా ఇలా చేసుకోవచ్చు. వేడిగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలో వేస్తాం కాబట్టి. ఇలాంటి ప్రాసెస్ మనం 4-5 టైమ్స్ కూడా చేయాలి. నీళ్ళలో వేయడం తీయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఒక 10 మినిట్స్ వరకే. అప్పుడే చీజ్ మనకి స్మూత్గా వస్తుంది. చూడండి ఇలా తయారవుతుంది. ఒక 3-4 టైమ్స్ ఇలా అనుకున్న తర్వాత మనకు చీజ్ స్మూత్గా రెడీ అవుతుంది. దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దీన్ని మనం స్క్వేర్ లాగా చేసుకొని ఒక పేపర్లో ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెట్టేసుకోవాలి. అంతే చీజ్ రెడీ అయిపోతుంది మనకి. చూసారు కదా చీజ్ ఎంత స్మూత్గా రెడీ అయిందో. ఇప్పుడు దీన్ని మనం 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి మనం స్క్రాంబుల్ చేసేసి చీజ్ బ్రెడ్ చీజ్లో మళ్ళీ పిజ్జాకి శాండ్విచ్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవడం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చూపించాను కదా, మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.